బంగాళ జ్యోతి బస్సులాగా రాష్ట్రంలో కేసీఆర్ 20 ఏళ్లకు మించి పాలిస్తారని ధీమాగా చెప్పారు మంత్రి కేటీఆర్. 3 ఏళ్లలో వచ్చిన అన్ని ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను తిరుగు లేకుండా జనం ఆదరించారన్నారు. తమ 3 ఏళ్ల పాలనకే కాంగ్రెస్ ఛార్జిషీట్ ఇస్తే వాళ్ళ 50 ఏళ్ల పాలనకు ఉరేయాలన్నారు కేటీఆర్. పథకాలన్నీ అనుకున్న టైంకి అమలవుతున్నాయంటున్న కేటీఆర్ తోటి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం వచ్చి 3 ఏళ్లైంది. దీంతో పాటు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఈ 3 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేసింది, రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతుంది, దీంతోపాటు రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇట్లాంటి విషయాల మీద మాట్లాడేందుకు మనతోటి మంత్రి కేటీఆర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ 3 ఏళ్లలో మీరు అనుకున్నంత అభివృద్ధి సాధించారా? విమర్శలు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ముఖ్యం. విమర్శలు మా ప్రత్యర్థుల నుంచి వస్తున్నాయంటేనే మాకు అవి అభినందనల కింద లెక్క. ఎందుకంటే ఇన్ని విమర్శలు చేసినా, ఎన్ని రకాల దాడి చేసినా ఈ 3 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ పరీక్ష వచ్చినా ప్రజాక్షేత్రంలో ప్రజలు పూర్తి స్థాయిలో ఏకోన్ముఖంగా, మాకు హైదరాబాద్లో 1 సీటు లేని హైదరాబాద్లో 100 సీట్లు ఇచ్చారు. డిపాజిట్ కోల్పోయిన పాలేరులో 2014లో మాకు డిపాజిట్ పోతే 2016లో ఉప ఎన్నిక వస్తే అఖండమైన మెజారిటీతో దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీనిచ్చి 1,00,000 ఓట్ల ఓట్లేసి 47,000 ఓట్ల మెజారిటీనిచ్చి గెలిపించారు. కాబట్టి ఎవరేం చెప్పినా ప్రజలేమనుకుంటున్నారన్నది ముఖ్యం. ప్రజలు అడుగడుగున మాకు అండగా ఉన్నారు అనేందుకు ఉప ఎన్నికలు, వివిధ సందర్భాల్లో వచ్చిన ఎన్నికల్లో ప్రజా తీర్పే నిదర్శనం. ప్రజల సంతృప్తి మాకు ముఖ్యం. ప్రతిపక్షాలను మేము పట్టించుకోం. సహజంగా ఏ ప్రభుత్వమైనా విమర్శలు వస్తాయి. తర్వాత ప్రజల్లో కూడా కొంత 3 ఏళ్ళు అవుతుంది. కానీ ఏదైనా ఒక విషయం, ఈ విషయంలో ప్రజలకు పూర్తి స్థాయిలో చేయలేకపోయామే అనేటువంటి ఫీలింగ్ ఉందా మీకు? ప్రజలకు అన్ని విషయాల్లో కూడా మేము మేనిఫెస్టోలో చెప్పినవి కాదు, చెప్పని పనులు కూడా చాలా చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. మేము మిషన్ భగీరథ గురించి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదు. మేము సన్నబియ్యం గురించి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ గురించి మేము ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం ఇవ్వలేదు. అయినప్పటికీ దాన్ని చేసి చూపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. రైతుల కోసం ఇన్పుట్కి డబ్బులు ఇస్తాం, ఎకరానికి 4,000 అని చెప్పలేదు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే నాకు ఇంకొక అరగంట మీరు సమయం ఇచ్చినా సరిపోదు. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి ఈరోజు అడుగడుగున ప్రజల ఆదరణగా ఉన్నారనేది నిర్వివాదం, రుజువైన నిజం. కాబట్టి ఎవరేమనుకున్నా, ఎవరేం చెప్పినా, ఎన్ని గొంతులు చించుకున్నా, ఎన్ని పొడబెబ్బలు పెట్టినా టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారి నాయకత్వానికి సార్వజనీనమైన ఆమోదం ఉందనేది నిర్వివాదం. అంటే ఇప్పుడు మిషన్ భగీరథ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఈ టార్గెట్ పెట్టుకోవడం మీకు కొంత అంటే ఇబ్బంది అనిపించట్లేదు? కొన్ని కార్యక్రమాలు కూడా టార్గెట్ పెట్టుకొని చేస్తున్నారు, దీనివల్ల ఇబ్బంది అవుతుంది కదా? అది మా ఆత్మవిశ్వాసానికి సంకేతం బ్రదర్. మేము ఫలానా పని, ఇప్పుడు మీరు చూస్తే గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీకి పోటీ చేసే వాళ్ళు కూడా చాలా వాగ్దానాలు ఇస్తారు. కానీ ఫలానా వాగ్దానం నెరవేరకపోతే నేను మళ్ళీ ఓట్లు అడగాననే దమ్ము సర్పంచ్కో ఎంపీటీసీకి అని ఉంటుందా? ముఖ్యమంత్రిని వదిలిపెట్టండి. ఈ దేశంలో ఇదివరకు ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు నోట్లోంచి నేను ఫలానా పని చేస్తాను, చేయకపోతే ఓట్లు అడగనన్న మాట మీరు విన్నారా? అది మా ముఖ్యమంత్రి గారికి, మా పార్టీకి, మా నాయకత్వానికి, మా మీద మాకున్న విశ్వాసానికి, ప్రజలకు మా మీద ఉన్న విశ్వాసానికి ఒక తార్కాణంగా, నిదర్శనంగా నేను చెప్పాలి. మిషన్ భగీరథ, హౌసింగ్ అన్నారు, 2 కూడా పూర్తయితే ఇంకా 2 నెలలు మాకు టైం ఉంది, మీరేం బాధపడాల్సిన పని లేదు. రెండవది 3 ఎకరాల భూమి. అంటే మీరు, నేనేమంటున్నా అంటే, మేము ఒక 100 వాగ్దానాలు ఇచ్చి ఆ 100లో 99 పూర్తయి 100వది కూడా అమల్లో ఉంటే, ఆ అమలు కానిదాన్ని లేదా అమల్లో జరుగుతున్న జాప్యాన్ని పట్టుకొని ఇది జరగలేదు అంటే, ఇవి మాకు కొత్త కాదు. ఈ విమర్శలు, ఈ ఎత్తిపొడుపు మాటలు. నేను మీకు చెప్పేదల్లా ఒకటే, మీ ద్వారా ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి ఒకటే, కొంత ఓపిక, కొంత సంయమనం డెఫినెట్గా అవసరం. కొత్త రాష్ట్రం, జరిగింది ఒక అధికార మార్పిడి కాదు. ఎన్నో బాలారిష్టాలు దాటి ఈరోజు విజయవంతంగా చాలా రంగాల్లో ముందుకు దూసుకొని పోతూ ఉన్నాం. ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాం, ఆదాయంలో నెంబర్ 1గా ఉన్నాం, దేశంలోని ఆదాయం వృద్ధి రేట్లో. ఐటీ రంగంలో ఈరోజు మన గ్రోత్ రేట్ నెంబర్ 1గా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1గా ఉన్నాం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో నెంబర్ 1గా ఉన్నాం. నిన్నటికి నిన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో దేశంలో నెంబర్ 1గా ఉన్నాం. మొత్తంగా చూసినట్టయితే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి పనితీరు నెంబర్ 1 ముఖ్యమంత్రిగా దేశంలోనే ఉన్నారు. ఇన్ని రంగాల్లో ముందుకు దూసుకొని పోతున్నప్పుడు 3 ఏళ్ల అతి స్వల్ప కాలంలో కొంత ఓపిక, కొంత సంయమనం అవసరం. మిగతా పనులు కూడా మనం అనుకున్నవన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరుతాయని చెప్పి నా విజ్ఞప్తి. మీరు సర్వే చేశారు, 20-30 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారు. అమిత్ షా అందుకే రాష్ట్రానికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తారనేటువంటి కామెంట్స్ వస్తున్నాయి. అమిత్ షా వస్తాడు, ఆయన చెప్పేది ఆయన చెప్పుకుంటాడు. రాహుల్ గాంధీ వచ్చి ఆయన చెప్పేది ఆయన చెప్పుకుంటాడు. అది సహజం బ్రదర్, అందులో పెద్ద అసహజమైంది. ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి కాంగ్రెస్ గెలవదని చెప్తాడా? నిజం తెలిసినప్పటికీ ఆయన మనసుకు కూడా చెప్పలేడు కదా. ఇప్పుడు బీజేపీకి అమిత్ షా వచ్చి ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అంటారు కదా. వాళ్ళకి 5 ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క ఎమ్మెల్యే గారు కూడా ఒక కార్పొరేటర్ని గెలిపించుకోలేని అసమర్థుడు. వాళ్ళు వచ్చి మేము రేపు అధికారాన్ని మేమే చేస్తాం, ఆ ఉన్న 4గురులో ఎవరు ముఖ్యమంత్రి అని వాళ్ళు కొట్లాడుకుంటే ప్రజలు నవ్వుకోక ఏం చేస్తారు? కాబట్టి ఇట్లాంటి
మాటలు మాట్లాడే ముందు ఇట్లాంటి పెద్ద పెద్ద డైలాగులు కొట్టే ముందు ఒకటికి రెండు సార్లు ప్రజలు నవ్వుతారా, లేకపోతే ప్రజలు ఏమైనా వేరేలాగా చూస్తారా అని ఆలోచించుకుంటే మంచిది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మా మీద ఛార్జ్ షీట్ విడుదల చేస్తారంట. 3 ఏళ్ల పరిపాలనకే టీఆర్ఎస్ మీద ఛార్జ్ షీట్ విడుదల చేస్తే మరి 60 ఏళ్ల పరిపాలన కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి. ఒప్పుకుంటారా? జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని నా విజ్ఞప్తి. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏదైతే కాంగ్రెస్ని టార్గెట్ చేసినాయో మిగతా ప్రజా సంఘాలు కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, అదే ప్లేస్ టీఆర్ఎస్కి వస్తుంది. 44 ప్రజా సంఘాలు ఒకటేనే కోదండరాం, మిగతా కాంగ్రెస్, టీడీపీ కూడా ఒకటి కాబోతున్నాయి. ఏకాకి టీఆర్ఎస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. 318 ప్రజా సంఘాలు అని చెప్పి వాళ్ళు కలిసి వరంగల్లో ఒక అభ్యర్థిని పెట్టింది. మీకు గుర్తుందొచ్చు. మరి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 3000 ఓట్లు వచ్చినాయి, 300 ఓట్లు వచ్చినాయి, నాకైతే గుర్తులేదు. కాబట్టి జయశంకర్ సార్ ఊకి అంటుండే ఒక మాట, సెల్ఫ్ స్టైల్డ్ ఇంటలెక్చువల్స్ ఆఫ్ నాన్ ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్స్ అని. స్వయం ప్రకటిత మేధావులు లేని సంఘాలు, వాళ్ళది వాళ్ళే ఊహించుకొని, వాళ్ళది వాళ్ళే తమ శక్తిని ఎక్కువ ఊహించుకొని డైలాగులు కొట్టగానే పోయేదేం లేదు. ప్రజాక్షేత్రంలో అంత ఉబలాటం ఉంటే, ఈ ప్రజా సంఘాల పేరు చెప్పుకొని ఏవైతే ఇలా మీడియాలో తిరుగుతున్న నాయకులు ఎవరైతున్నారో ఉబలాటం ఉంటే రండి, రాజకీయంలోకి రండి, ప్రజల దగ్గర పోదాం, ప్రజలకు ఎవరి ఆదరణ ఉందో ఎవరిది లేదో తేల్చుకుందాం. ఎందుకు ఈ డైలాగులు? నాకు రాజకీయం వద్దంటారు, రాజకీయం మాటలన్నీ మాట్లాడతారు. ఎందుకు? అంత ధైర్యం ఉంటే, అంతగా పదవులు కావాలని ఉబలాటం ఉంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల మద్దతు ఉందా లేదా, మీరు మాట్లాడుతున్న మాటలకు విశ్వసనీయత ఉందా లేదా, కేసీఆర్ గారి నాయకత్వానికి ప్రజామోదం ఉందా లేదా తెలుసుకుంటే మంచిది కదా. పార్టీగా మా ప్రాథమిక కర్తవ్యం ప్రజల్ని సంతృప్తిపరచడం. ప్రజలు సంతృప్తి చెందితే మిగతా వాళ్ళన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు రంది అవసరం లేదు, అందరూ కూడా సంతృప్తికరంగా ఉంటారు. ప్రజలు సంతృప్తిగా ఉండడం మొట్టమొదటి బాధ్యత. ఆ దిశగా మా ప్రయాణం సాగుతోంది. 3 ఏళ్ళు సంతృప్తికరంగా సాగింది. ఇంకో 2 ఏళ్ళు ఇంకా సంతృప్తికరంగా సాగాలని కోరుకుందాం. కార్యాచరణలో ఉన్న పథకాలన్నీ సకాలంలో పూర్తి కావాలని కోరుకుందాం. మిగతా కార్యక్రమాలను కూడా సకాలంలో పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందే దిశగా ప్రయత్నం చేస్తాము. ఇక సంతృప్తులు అసంతృప్తులన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రజలు సంతృప్తిగా ఉంటే అన్ని సర్దుకుంటాయి. అంటే మేము ప్రజాక్షేత్రంలో పోయిన ప్రతిసారి మాకేమో ప్రజలు పట్టం కడతారు, కానీ మేధావులు అనేటోళ్ళు మీకు ఎక్కడి నుంచో ఈ అసంతృప్తులు, మీకు మాత్రమే వినబడే మేధావులు, మీలో మాత్రమే మీడియాలో మాత్రమే తిరిగే మేధావులు, వాళ్ళు ఏమనుకుంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది ముఖ్యం. ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది ఇప్పటికి ఎన్నిసార్లు తేలాలా? ఎన్నిసార్లు శీల పరీక్షలు పెడతారు మాకు? ఈ 3 ఏళ్లలో ఎన్ని ఉప ఎన్నికలు ఎదుర్కొన్నాం మేము? మానాడు మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక, తర్వాత కంటోన్మెంట్ ఎన్నిక, వరంగల్ ఉప ఎన్నిక, నారాయణఖేడ్ ఉప ఎన్నిక, పాలేరు ఉప ఎన్నిక, జిహెచ్ఎంసీ ఎన్నిక. ఎన్నిసార్లు ఈ మాటలు చెప్పినారు? మరి ఎన్నిసార్లు ప్రజలు ప్రూవ్ చేయాలా? మాకు ఎన్నిసార్లు శీల పరీక్షలు పెడతారు? కాబట్టి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని, గతాన్ని చూసుకొని, 1-2 సార్లు తామేం మాట్లాడుతున్నామో తామే ఒకసారి చవి చూసుకుంటే మంచిదని నా విజ్ఞప్తి. సో 2 ఏళ్ళే ఉంది మీకు టైము. ఏ ఎజెండా తోటి ప్రజలకు వెళ్తారు? గతంలో చాలా ఎజెండాలు ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చే 2 ఇయర్స్లో 2 ఏళ్ళే ఉందని ఎవరు చెప్పారు మీకు? నన్ను అడిగితే కేసీఆర్ గారి నాయకత్వానికి ఇంకొక 20 ఏళ్ళు తిరుగులేదు. కాబట్టి ఇంకో 2 ఏళ్ళే ఉంది అనే మాట మీరు అనుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉండే అసమర్థ నాయకులు అనుకోవచ్చు, కానీ మేము అనుకోవడం లేదు. తప్పకుండా ప్రజల ఆదరణ ఉంటే ఇంకో 20 ఏళ్ళు ఒక జ్యోతి బస్సు గారు ఎట్లయితే వెస్ట్ బెంగాల్లో అప్రతిహతంగా కొనసాగినారో అదే రకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ పురోగమిస్తుంది. దానికి ప్రజలు అడుగడుగునా పట్టం కట్టిన తీరే దాని నిదర్శనం. ఫైనల్గా చెప్పండి, ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రజలకు ఏం చెప్తారు? అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఖాయమని నేను చెప్పడం కాదు, ప్రజలు అడుగడుగునా చెప్తున్నారు. ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఎన్నో ఆశలతో సాధించుకున్న ఈ రాష్ట్రంలో మన ప్రయాణం ప్రారంభమైంది, పురోగమనంలో ఉన్నాము. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధిస్తూ ముందుకు దూసుకొని పోతూ ఉన్నాం. కొంతమంది ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేసినా, కొంతమంది ఆటంకపరిచే ప్రయత్నం చేసినా, ఏ రకంగా అయితే మీరు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి నాయకత్వానికి అండగా నిలబడ్డారో అదే రకంగా భవిష్యత్తులో కూడా కొనసాగాలని, అదే రకమైన స్ఫూర్తిని ప్రదర్శించాలని, పనిచేస్తున్న ప్రభుత్వానికి పట్టం కట్టాలని విజ్ఞప్తి. సంక్షేమ పథకాల ఎజెండాగా ప్రజల్లోకి వెళ్తామని చెప్పి మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. కెమెరామెన్ భానుతో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.